బసవన్నాస్ వీగ శైవిజం చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎంతో గ్రేట్ పర్సనాలిటీ, పాపులర్ పర్సనాలిటీ ఫ్రమ్ కర్ణాటక. లింగాయత్స్ ఎవరైతే ఉన్నారో కర్ణాటకలో వాళ్ళకి చాలా సీక్రెట్ మనిషి అయినా. అండ్ ఆయన గురించి మనం కొంచెము ఎలాబొరేట్ గా డిస్కస్ చేసే అవకాశం దక్కింది. అండ్ ఈ ఫిలాసఫికల్ థాట్స్ అన్ని కూడా బాగా గుర్తుంచుకోండి. నేను ఇవాళ చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎథిక్స్ పేపర్ కి కూడా బాగా పనికి రావాలి. ఓకే, డెఫినెట్ గా పనికి వస్తాయి. ఇక్కడ మనం బసవన్న, ఆయన పేరు బసవ ఆర్ బసవన్న. ఆయన ఏం చేయడం జరిగింది అంటే he brought వీరశైవిజం ఫిలాసఫీ. ఇప్పుడు అది ఫాలో అయ్యే వాళ్ళని ఏమని పిలుస్తారు? లింగాయత్స్. ఈయన ఏ రీజన్ కి చెందినవాడు? కర్ణాటక. మరి ఆయన ప్రొఫెషన్ ఏంటి అంటే he was a politician. ఎస్, చెప్తాను ఏం చేశాడో కూడా. అండ్ he was a philosopher. వీరశైవిజం ఫిలాసఫీ తీసుకుని రావడం జరిగింది. అండ్ he was a fantastic writer also. రిథమిక్ రైటింగ్స్, ఆయన రాసిన ఆ రిథమిక్ రైటింగ్స్ ని వచనాలు అంటారు. అంటే ఆయన ప్రీచింగ్స్ అన్ని కూడా, ఆయన చెప్పదలుచుకునే అన్ని కూడా రాతల ద్వారా ఇవ్వడం జరిగింది. ఎంతో ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. అయితే ఈ వీరశైవిజం దిస్ అవుట్రైట్లీ రిజెక్టెడ్ ద ఎక్స్ట్రీమ్ కాస్టిజం, విచ్ అంటే కాస్టిజం మూలంగా సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ కాస్టిజం ని అవుట్రైట్ గా రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళ ఐడియాలజీ ఏంటి? దే ప్రమోటెడ్, అంటే వీరశైవిజం ప్రమోట్స్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్. అది ఏ విధంగా తీసుకుని వచ్చాడు అనేది కూడా నేను చూపిస్తాను. కొన్ని కాన్సెప్ట్స్ అనేది తీసుకుని రావడం జరిగింది ఎందుకు ఈక్వాలిటీని స్ప్రెడ్ చేయడానికి.